న్యూజెర్సీలో ఉత్కంఠభరితంగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ మహాసంగ్రామంలో స్పెయిన్ చారిత్రాత్మక విజయం సాధించింది. అర్జెంటీనాపై 1-0 తేడాతో స్పెయిన్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. రెండోసారి ప్రతిష్టాత్మక ట్రోఫీని స్పెయిన్ ముద్దాడింది. నాలుగోసారి ఛాంపియన్ గా సరికొత్త రికార్డ్ సృష్టించాలని లియోనెల్ మెస్సీ బృందం ఆశలకు స్పెయిన్ అడ్డుకట్ట వేసింది. 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ఫుట్బాల్ విశ్వ విజేతగా చరిత్ర సృష్టించింది. 10 మంది ఆటగాళ్లతో పోరాడిన అర్జెంటీనా జట్టును లీగ్ దశ నుంచి అజేయంగా దూసుకు వచ్చిన స్పెయిన్ మట్టి కరిపించింది. ఇరు జట్ల రక్షణ శ్రేణులు అత్యంత పటిష్టంగా నిలబడడంతో నిర్ణీత 90 నిమిషాల పూర్తి సమయాన్ని ముగిసేసరికి ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. 0-0 తేడాతో మ్యాచ్ డ్రా నిలిచి ఎక్స్ట్రా టైంకు దారితీసింది. ఫెర్నాండెస్ రెడ్ కార్డ్ వల్ల బయటకు వెళ్లిన అర్జెంటీనా కీపర్ మార్టినెజ్ వీరోచితంగా స్పెయిన్ దాడులను అడ్డుకున్నప్పటికీ ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ తమ వ్యూహాలకు పదును పెట్టింది. మ్యాచ్ 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెరాన్ టోరెస్ లభించిన అద్భుత అవకాశాన్ని గోల్ గా మలచడంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఈ ఒక్క గోల్తో మ్యాచ్ పై పూర్తి పట్టు సాధించిన స్పెయిన్ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ అర్జెంటీనాపై చారిత్రక విజయాన్ని నమోదు చేసి సరికొత్త ఫుట్బాల్ రాజ్యాంగాన్ని లిఖించింది. ప్రపంచ కప్ గెలిచిన స్పెయిన్ కు 481 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ గా నిలిచిన అర్జెంటీనాకు 317 కోట్లు దక్కాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫిఫా ప్రెసిడెంట్ జియానీ చేతుల మీదుగా స్పెయిన్ జట్టుకు జగజ్ఞేత ట్రోఫీని అందజేశారు. ఈ వేడుకల్లో కెనడా ప్రధాని కమార్క్, మెక్సికో అధ్యక్షులు క్లాడియా, స్పెయిన్ రాజు పాల్గొన్నారు.